కాసినావే దడదడా కస్సు బుస్సు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వేయాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబు చిరుబూరుగా చిచుబూడిలా నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను ఎప్పుడో అలా తెలవారగా నన్ను నేను నీ కలలో కనుగొన్నాను నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా నువ్వాడే ఆటలాగే ప్రేమించు కాస్త నన్ను కూడా నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు నన్ను ఇచ్చేసుకుంటా ఓ అయ్యో అది సో ముందుగా టీవీ చూస్తున్న ప్రేక్షకులకు కళామందిర్ గోల్డ్ రష్ నీళ్లు బంగారం కాను పార్ట్ బై విజయలక్ష్మి డీర్మెంట్ పగళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో హార్టీ వెల్కమ్. సో నేనెందుకు ఇలా మైక్ తో వచ్చాను, నేనెందుకు పాడుతూ వచ్చాను, అసలు ఈ రోజు ఎవరు రాబోతున్నారు, ఆ సెలబ్రిటీస్ ఎవరనే డౌట్ వచ్చింది కదా, వాళ్ళు వచ్చి వాళ్ళ టాలెంట్ చూపిస్తారు, ముందు మీరు చూడండి. సో లెట్స్ వెల్కమ్ ద లక్ష్ములు ఫర్ టుడే. ఓ సక్కనోడా Yo guys, this is not a mass song. This is the boss song. Hey yarra chokkaane nee kosam yesaanu sarrumantu foreign sente kottaanu kalla lungine trendy ga kattaanu kallo chodetti nee kosam vachaanu ammadu let's do kummudu. అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు టీ 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 టీ. చూసారా ఇది పరిస్థితి. ఈ రోజుల్లో యాంకర్ అమ్మలు సింగర్లుగా మారుతుంటే సింగర్లు మాత్రం రోజు పర్ఫార్మెన్స్లు ఇచ్చి 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 మెగాస్టార్ల కంటే వీళ్ళకి స్టెప్పులు బాగా వచ్చేసి అది రోజు 1 2 3 4 1 2 3 4 అదే నెక్స్ట్ ఏ పాట అంటే కొట్టినా తిట్టినా ఈ పాట. సో ఈ రోజు మన సెట్కి వచ్చేసారు సింగర్స్. తమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు. సో సింగర్స్ వచ్చేసారు కాబట్టి ముందుగా పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేక మందిరం కళామందిర్ వారి తరపు నుంచి ముగ్గురికి బ్యూటిఫుల్ సారీస్. ప్లీజ్ సాకేత్ ఏంటి మొన్న వాట్సాప్ లో నాకు రిప్లై చేస్తలేడు, ఏమైంది? వాడికి రోగం లేస్తుందా? నువ్వు నాకు యుఎస్ నుంచి తీసుకురాలే కదా, షోలో ఉన్నాం కదా. అయ్యయ్యో నేను మర్చిపోయా. పెళ్ళిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే ఏమవుతుంది? పచ్చిగా చెప్పమంటా. ఆ కోరిక ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏ కోరిక? కాలేసుకో. ఓకే ఏం లేదు.
కాదు బుజ్జి, అయితే విషయం ఏంటంటే ముద్దు కావాలి. ఓకే, నెక్స్ట్. బుజ్జి రోజు ఇలా ముద్దులు పెట్టవా? ఓకే సరే. ఇంకో ముద్దు. ఎస్, సింగర్స్ వచ్చేసారు. సో వాళ్ళు మాత్రం డాన్సులతో ఎంట్రీ ఇచ్చిన ఈ రోజు మాత్రం వీలైనన్ని పాటలు, వీలైనంత మ్యూజిక్, సంగీతమే సంగీతం. సో ముందుగా మాస్ పాటలకు పెట్టింది పేరు. అసలు పాటలు అంటే ఈవిడ తర్వాత సినిమా ఉంది, ఆ సినిమాలో ఒక సాంగ్ ఉంది, గీతా మాధురి పాడింది అని అంటే హిట్ హిట్ హిట్, సూపర్. సో పక్కా లోకల్ సింగర్ గీతా మాధురి, ఎలా ఉన్నావు? సూపర్ సూపర్ శ్రీముఖి. కానీ గీత ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు అయింది పెళ్ళై? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అట్లీస్ట్ నువ్వు 3 days అన్నా కరెక్ట్ గా ఉన్నావని అందుతో, నువ్వు 3 days అన్నా కరెక్ట్ గా ఉన్నావని అందుతో. అదేం ప్రశ్న, అదేం ప్రశ్న? సో నిజం చెప్పు, 3 years లో మీరు ఎన్ని రోజులు కలిసి ఉంటారు కావచ్చు, కలిసి ఉన్నారు కావచ్చు? ప్రాపర్ గా 24 hours. 24 hours బానే కలిసి ఉన్నాం యాక్చువల్లీ. ఎన్ని నెలల, సంవత్సరాల? 2 years కలిసి ఉన్నట్టు. 1 year ఒక్కనే పెద్ద పీక్ నవ్వు కానీ, పీక్ నవ్వు కానీ. 3 years లో 2 years కలిసి ఉన్నారంట. ఏంటి అంతకంటే ఎక్కువ ఉండవు నాన్న. అవునా? ప్రోగ్రామ్స్ అంతకంటే ఉంటాయా? నిజం చెప్పు బుజ్జి. హైదరాబాద్ లో షోస్ ఉంటాయి, హైదరాబాద్ లో రికార్డింగ్స్ ఉంటాయి. సో అలా ఇంకా నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిన ప్రోగ్రామ్స్ అప్పుడే కుదరదు మాకు. మరి అదేంటి, నాకు మొన్న మెసేజ్ చేశాడు, నేను అడిగా అదేంటి ఒంట్లో బాగాలేదని స్టేటస్ పెట్టాడైతే నేను తలనొప్పి తగ్గిపోయిందా అని అడిగితే లేదు తను షూటింగ్కి వెళ్ళింది అని అన్నాడు. నేను వెళ్ళినప్పుడే తలనొప్పి తగ్గిపోయింది అనమాట. అదే నిన్నే తలనొప్పి అని అంటున్నాడు. విషింగ్ యూ మోర్ హిట్ సాంగ్స్. అండ్ ఈ రోజు కూడా నువ్వు వీలైనంత బంగారం గెలిచేసుకోవాలి. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు పర్ణిక, how are you పర్ణిక? I'm good. How are you? I'm super good. So how is life? What is happening? Life is good. షోస్ లో ఎక్కువ తిరగడంలో ఉన్నాను, కాకపోతే ఒక 1.5 month బ్రేక్ తీసుకొని ఈ మధ్యలోనే వచ్చాను. ఎందుకు వచ్చిందా బ్రేక్? ఎందుకు వచ్చింది అంటే అసలు ఏమైంది నీకు? నిన్ను ఎవరైనా హరాస్ చేశారా? అమ్మో, లేకపోతే నువ్వు ఏమైనా Breaking news. ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళిపోదాం అనుకో? ఇవేవి కాదు, రాంగ్ ఆప్షన్స్, రాంగ్ ఆన్సర్. ఏమైంది ఆ 1.5 month? ఆ 1.5 month మా హస్బెండ్ మెరైన్ ఇంజనీర్, సో తనతో పాటు షిప్ కి వెళ్ళడం జరిగింది. ఓకే, షిప్ లో ఎలాంటి పాటలు పాడుకున్నారు ఇద్దరు కలిసి రొమాంటిక్ గా? ఐగిరి నందిని పాడుతున్నారు. ఐగిరి నందిని. మెనీ పీపుల్ స్పోక్ అబౌట్ ఇట్. నిజం చెప్పాలంటే సుమక్క ఇలానే షూస్ లో కలిసినప్పుడు షీ వాస్ టెల్లింగ్ మీ దట్స్ అ వెరీ నైస్ సాంగ్ అని చెప్పేసి. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ. మాక్సిమం బంగారం గెలిచేసుకో. థ్యాంక్ యూ. ఇప్పుడు మాత్రం నేను చాలా డెఫినెట్లీ వీలైనంత హైప్ ఇచ్చి ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే బాహుబలి 2లో ఒక అదిరిపోయిన సాంగ్ పాడి అసలు చరిత్రలు తిరిగి 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 రాసేసిన ఈవిడ గురించి ఏం చెప్పను. వాళ్ళ అన్న ఒక అద్భుతం, వాళ్ళ నాన్న మహాద్భుతం, ఈవిడ ఇప్పుడే వస్తున్న బుల్లి అద్భుతం. సో హంసనావా, ఎలా కార్లో వచ్చావా, బస్లో వచ్చావా, నడుచుకుంటూ వచ్చావా, హంస మీద వచ్చావా? క్యాబ్ లో వచ్చా. క్యాబ్. అబ్బా ఇవే. సో వన్ థింగ్ యూ టెల్ మీ, అంటే ఇంట్లో వీళ్ళని రెగ్యులర్ గా చూస్తుండేదాన్ని, వీళ్ళ కెరియర్ గ్రోత్స్ ని కూడా నువ్వు చూసావు కాబట్టి యాజ్ అ బిగినర్ ఇప్పుడిప్పుడే ఫేమ్ వస్తుంది కాబట్టి వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ పర్ణిక అండ్ గీత? They are very down to earth, so అదే నేర్చుకోవాలి. Down to earth. So one thing about Parnika that you like the most? I like her smile. Like her smile. Something not related to singing or సింగింగ్ వైజ్ అంటే ఇన్ పర్సన్ పర్ణిక అక్కేమో అనుకున్నాను. సింగింగ్ వైజ్ తన కాన్ఫిడెన్స్ కానీ తన ప్రెజెంటేషన్ నాకు. ఓకే, సాంగ్స్ అంతంత మాత్రమే అయినప్పటికీ కాన్ఫిడెంట్ గా పాడుతుంది. సుబద్దలైపోయే పిచ్చిలోన పీక్ సుబద్దలైపోయే. గీతలో నీకు నచ్చేదేంటి? నాకు గీతక్క కంప్లీట్ గా ఇష్టం. అంటే ఐ అడ్మైర్ గీతక్క లాట్. లైక్ టాప్ టు బాటమ్ ఇన్ పర్సన్ దట్ ఇస్ వాట్ ఐమ్ టాకింగ్. ఇన్ పర్సన్ టాప్ టు బాటమ్ అన్ని ఇష్టం. అంటే అంటే కొన్ని ఎలా ఉంటాయంటే మావన్నీ కలిసిపోతూ ఉంటాయి అన్నమాట. వి గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఈచ్ అదర్. లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ దట్ సోనీ పక్కన ఉంటే గీత పక్కన ఉంది లాగా ఉంది అని. మొన్న రీసెంట్ గా నందు కూడా ఒక ఫోటో నా ఫోన్ లో ఓపెన్ అవుతే నీ ఫోటో అనుకున్నాడు అని అనుకుని. అవునా, ఇంకేమైంది అసలు? ఇంకేం నాకు కాదు. చెప్పు, చాలా రోజులైంది ముచ్చట్టు. ఎక్కడ ఏ షూటింగ్ ఉన్నాడు? ఇప్పుడు ఇంతలో ఎన్నెన్ని వింతలో అని. ఇంతలో నేను ఇంతలో కరెక్ట్. మీ హస్బెండ్ ఇంకా ఏంది మళ్ళీ ఇంకో సెకండ్ బేబీ, ఫస్ట్ బేబీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇంకో సెకండ్ బేబీ, ఫస్ట్ బేబీ ఏమైనా?
సాకేత్ ఏంటి మొన్న వాట్సాప్ లో నాకు రిప్లై చేస్తలేడు, ఏమైంది? వాడికి రోగం లేస్తుందా? నువ్వు నాకు యుఎస్ నుంచి తీసుకురాలే కదా. షోలో ఉన్నాం కదా, అయ్యయ్యో నేను మర్చిపోయా. సో ముగ్గురు వచ్చేసారు కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీళ్ళకి ఈ బంగారం అంతా ఇచ్చేయాలని ఉంది నాకు. సో రౌండ్ నెంబర్ 1 స్టార్ట్ చేసేద్దాం. రౌండ్ నెంబర్ 1, పాటకి ప్రాణం పల్లవైతే చరణం దాని బాడీ. ఓకే, సో గీతా మాధురి, లెట్స్ సీ ద ఫస్ట్ సాంగ్ ఫర్ గీతా. స్వాతిలో ముత్యమంట, స్వాతిలో ముత్యమంతా ముద్దుగా ముట్టుకుంది సందేవాన. హలో 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 సింగర్ అయ్యి ఉండి స్వాతిలో ముత్యమంతా ముద్దుగా ముట్టుకుంది సందేవాన. సందేలో చీకటంతా సిగ్గులా అంటుకుంది లోన లోన. వల్లో వల్లో అందాలిల్లో యాలో యాలా. అయితే ఒక్క నిమిషం, స్వాతిలో ముత్యమంతా ముద్దుగానేనా? ముత్యమంతా టైం అయిపోతుంది గీత. స్వాతిలో ముత్యమంతా ముద్దులా ముద్దుగానే అనుకుంటున్నా. ముద్దులా ముద్దులానే అనుకుంటున్నా. యాలో ఓకే, సో టైం అప్. సో టైం అయిపోయింది కాబట్టి అర్జెంట్ గా గీత చెప్పిన లిరిక్స్ కరెక్టా లేదా తను సొంతంగా చెప్పుకున్న లిరిక్స్ అవి చూసే టైం వచ్చేసింది. రైట్ ఆన్సర్స్ ప్లీజ్. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవ. ముద్దులా సిగ్గులా. సో ఒక్కసారి నందు నువ్వు ఎంచుకొని ఇదే పాట మీద నువ్వు డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఎందుకు గీత. ఇంకా అంత దా గీత. స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సందేవాన. సందులో చీకటంత సిగ్గులా అంటుకుంది లోన లోన. హల్లో మల్లో కంగ్రాచులేషన్స్ గీత. సో 2 గ్రాముల బంగారం అయితే వచ్చేసింది. ఇప్పుడు పర్ణిక మన టర్న్ వచ్చేసింది. సో మనకి ఏ సాంగ్ వస్తుందో చూద్దాం. సాంగ్ ప్లీజ్. గజ్జగల్లు మన్నా దిర్రో పాడాలి. మన్నాదిరు. ఏ అది కాదు, ఊరు జల్లు మన్నాదిరు. ఇది ఆహా, అది కాదు. గజ్జగల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పు మన్నదో, గుట్టే చప్పుడైనదో, తట్టుకోత్తడే మజాగా. చల్లబడింది. తట్టుకోతడే మజాగా, ఇచ్చుకోయి ఓడే మజాగా. పాడు పాడు మళ్ళీ. గజ్జె గల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదో, గుట్టే చప్పుడైనదో, తట్టుకోతడే తమాషా. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసావా, నోటీస్ చేసావా పర్ణిక? ఇప్పుడు దానికి ఒక ఎదవ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది గీత, గానీ నువ్వు పాడుతున్నప్పుడు చెవులు మూసేసుకుంటు అంటే నువ్వు పాడేది తనకి నచ్చట్లేదని. లాస్ట్ టైం కూడా ఇలానే చెప్పావు, గుర్తుందా? నేను పాడుతున్నప్పుడు మరి టూ మచ్, యూ షుడ్ ఎంకరేజ్ యువర్ కో సింగర్. మా ఇద్దరి మధ్య యాక్చువల్లీ నేను ఎంత పెద్ద సింగర్ వేస్తే చల్లబడుతుంది అది. నేను ఈ రోజు ఒక నిజం ఒప్పుకుంటున్నానంటే, జీ తెలుగు ప్రేక్షకులందరికీ, గోల్డ్ రష్ ప్రేక్షకులందరికీ, నేను చాలా పెద్ద సింగర్ అవుదామని అనుకున్నాను. రామాచారి గారు కూడా నీకు టాలెంట్ ఉందమ్మా అని అన్నారు. అన్న తర్వాత గీతా మాధురి అనబడే ఈ వ్యక్తి మాత్రం నన్ను కింద పాడేసి డ్రామాలు చేయకు, రామాచారి గారు రాని, డ్రామాచారి గారు రాని, లేదని కింద తొక్కేసిందండి. నేను ఎలా పడేసాను చెప్పవా? పాడే నువ్వు మళ్ళీ. నన్ను పడేసి చూపి. నన్ను పాడేసి తొక్కేసింది ఇంకా ఎవరో కాదు, గీతా మాధురి. లేకపోతే ఈ రోజు టాప్ లేచిపోద్ది, పక్కా లోకల్ పాడాల్సింది నేను. గారు ఫోన్ చేసింది నాకు. అవును, తన వాయిస్ పేరు నాది వేసారంతే. నా వాయిస్ ని కొంచెం అలా గ్రైండర్ లో, మిక్సర్ లో వాళ్ళు వేసి ఇలా మిక్స్ చేసి ఉంటే ఎలా ఉండేదండి పాట. కానీ జోక్స్ అపార్ట్ నిజంగా శ్రీముఖి చాలా బాగా పాడుతుందండి. అయ్యో అయ్యో. ఇప్పుడు నిజం యాక్చువల్లీ నాకు సింగర్ అవ్వాలని ఏమీ లేదు, కానీ అప్పుడప్పుడు అలా పాడుతుంటాను అంతే. ఓకే, సో పర్ణిక నువ్వు చెప్పిన వర్డ్స్ ఏంటో కరెక్టో కాదో చూసే టైం వచ్చేసింది. సో రైట్ ఆన్సర్స్ ప్లీజ్. గజ్జె మన్నదో, గుండె జల్లు గుండె గుట్టే తమాషా పర్ఫెక్ట్. 2 గ్రాముల బంగారం.
సాంగ్ ఏంటో చూసేద్దాం. సోనీ సాంగ్ ప్లీజ్. చవే పాల పిట్ట. నన్నానే పాల పిట్ట రచ్చావే కన్నే గురి పెట్ట అందాలండి. మొదలట్ట వంట అష్ట చమ్మాట. సీనియర్ అక్కలు బాగా help చేస్తున్నారు. ప్లాస్టర్ ఫస్ట్ నచ్చావే పాల పెట్ట నీ కట్టుబొట్టు అందాలెన్నో పెట్ట నీ నాగట్టు ఒళ్ళే. నువ్వు అటు చూస్తే నందు మీద ఒట్టు, నువ్వు ఇటు చూస్తా నువ్వు ఇటు చూసినా నందు మీద ఒట్టే. కమాన్ సోనీ. అదే మరి ఈ జనరేషన్ అయినంత మాత్రం సరిపోదు. బాహుబలి 2లో హిట్ పాటలు పాడినంత మాత్రం సరిపోదు. రామాచారి గారి కూతురువి నువ్వు, పాడు. ఏయ్ నచ్చావే పాల పిట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నీ గురిపెట్ట నీ గుట్టు మట్టు లాగేటట్టు ఒళ్ళే కొలువెట్ట మొదలెట్టానంట అష్ట చమ్మాట. నచ్చావే పాల పిట్ట రెచ్చావే కోడి పెట్ట నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్టా. సో రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయింది కాబట్టి రౌండ్ నెంబర్ 2లోకి వెళ్లే ముందు వీళ్ళ ముగ్గురిని నేను జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన ఒక క్వశ్చన్ అడిగాను. అయిపోయింది. ఎవరెంత టాలెంట్ ఏదో తెలుసుకుందాము. సో నేను మీకు అడగబోతున్న జీకే క్వశ్చన్ ఏంటంటే, పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే ఏమవుతుంది? 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 పచ్చిగా చెప్పమంట. పచ్చిగా చెప్పు, లేకపోతే అక్కడ కూలర్ ఉంది అక్కడ ఎండ పెట్టుకొని అన్నా చెప్పు. కానీ చెప్పు. పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే అసలు ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. పెళ్లి జరగదు. పెళ్లి జరగదా? ఎప్పటికీ పెళ్లి జరగదా? అంటే పెళ్లిడికి వచ్చిన అమ్మాయిలో అసలు ఎలాంటి మార్పులు వస్తుంటాయి? ఎలా బిహేవ్ చేస్తుంది? నిజంగా కూడా పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి జరగాలి. జరగకపోతే ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయి పక్కవాడితో సింక్ అవ్వదు పెళ్ళయ్యాక కదా. ఇప్పుడు నేను చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? పెళ్లిడికి వచ్చానని అనిపిస్తుందా, లేకపోతే ఇంకా చాలా టైం ఉంది శ్రీముఖి? చాలా టైం ఉంది శ్రీముఖి. ఐ లవ్ యూ గీత. ఎందుకంటే ఇంకా నీకు ఇండివిజువాలిటీ పెరగలేదు కదా. నాకు ఇండివిజువాలిటీ పెరగలేదా? మరి ఏం చేయను? ఇంట్లో నా బెడ్రూమ్ లో నేను ఒక్కదాన్ని వాడుకుంటున్నా టెడ్డి పేరుతో. చూసావా, నువ్వు ఎప్పుడైతే టెడ్డి పేరుని లేదు ఉండదు, ఒంటరిగా పట్టుకోవడం కష్టం కాబట్టి కాలు వేసుకోవాలా వద్దా టెడ్డి పేరు మీద? అయితే నీకు ఇప్పుడు పెళ్లి చేయమని మీ పేరెంట్స్ కి చెప్తున్నా. లేదు నువ్వు చెప్పు. కాలు వేసుకో. ఓకే, ఏం లేదు. వర్ణిక నువ్వు చెప్పు, పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి జరగకపోతే అసలు ఏం జరుగుతుంది మిలాడ్? ఫ్రస్ట్రేషన్ పెరుగుతుందేమో. ఫ్రస్ట్రేషన్ పెరిగి ఏం చేస్తుంది? ఆ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, 3 స్టేజ్లు అనుకుందాం. స్టేజ్ 1లో ఏం చేస్తుంది? అంటే స్టేజ్ 1లో చెప్పలేం, కొంచెం సర్లే ఓకే గుడ్ టైమ్స్ వస్తాయేమో అనుకుంటుంది. స్టేజ్ 2 ఆ కోరిక ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఏ కోరిక? పెళ్ళవ్వాలన్న కోరిక. ఓకే. స్టేజ్ 3లోనే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది, డిప్రెషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. పెళ్లిడు ఏం లేదులే. గీత చాలా తన మాటల్ని మనోభావాల్ని లోపలలోనే దాచిపెట్టుకుంటుంది. పెళ్లిడికి వచ్చిన అమ్మాయికి పెళ్లి చేయకపోతే లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉంటారు. సో అదే అబ్బాయి అయితే ఏం చేస్తాడు? పోనీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తారు. పర్ణిక చూడు ఎంత సింపుల్ గా తేల్చి పాడేసింది. అంటే బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ గీత చేస్తారు. పెళ్లిడికి వచ్చిన అబ్బాయికి పెళ్లి చేయకపోతే వంట నేర్చుకుంటాడు. వంట నేర్చుకుంటాడు. మీరు చాలా పద్ధతైన ఆన్సర్స్ ఇస్తున్నారే సుమి. ఇవన్నీ ఏదో ఏదో చెప్పాలిగా అని అదే ఒక్కసారి కెమెరాలు ఆఫ్ చేసి చూడండి, మా నిజ స్వరూపాలు బయట పడతాయా? అదే ఇలాంటి జీకేకి సంబంధించిన క్వశ్చన్స్ మీకు అడిగాను, బాగుంది. నా కూతురుని అడిగితే బాగోదు, తనకి ఇంకా చాలా వయసు ఉంది, తను ఇంకా చాలా చూడాలి, అన్ని నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి నాన్న ఇలాంటి వాటికి మనం వెళ్ళొద్దు, జోలికి మనం వెళ్ళొద్దు. సో ఇంతటితో రౌండ్ నెంబర్ 1 పూర్తయిపోయింది. ఓకే, సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2, టూరింగ్ టాకీస్. సో గీతా మాధురి గారు,
మీకు సంబంధించిన కాంబినేషన్స్ రెడీగా ఉన్నాయి. దయచేసి పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకోకుండా మీ సొంత కాళ్ళ మీద నిలబడి మీ సొంత నోటితో ఆన్సర్లు చెప్పాలని మనవి చేసుకుంటూ నా సొంత కాలం నిలబడి నా సొంత నోటితో ఆన్సర్ చెప్తా, అంతేగా నా సొంత చెవుల్ని వినను. ఆడాళ్ళు మహాముదురులు. సో యువర్ ఫస్ట్ కాంబినేషన్ ఇస్ కమింగ్ అప్. ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. మోహన్ బాబు అండ్ మంచు విష్ణు కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో శోభన గారు కూడా ఉన్నారు. వామ్మో, పాతదా కొత్తదా? కొత్తదే. అది అందరు కలిసి చేశారు కదా సినిమా. అయిపోయింది 10 సెకండ్లు. బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. గేమ్ టాక్సీ నంబర్ 911 అనే హిందీ అవును, మూవీ రీమేక్. సో సెకండ్ కాంబినేషన్ ఇస్ రెడీ. సెకండ్ కాంబినేషన్ ప్లీజ్. పూరి జగన్నాథ్ అండ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో తను రాయ్ హీరోయిన్. మన ఆ సినిమా ఫస్ట్ ఇట్లు అవును వాళ్ళు కాదు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం. అది కరెక్ట్ ఆన్సరా కాదో చూసేద్దాం. లాస్ట్ కాంబినేషన్ గీత. సో లాస్ట్ కాంబినేషన్ ఆన్ ద స్క్రీన్. నయనతార అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో చార్మి పాప కూడా ఉంది. తులసియా? ఓయ్ ఒక్క నిమిషం, కాదు చెప్తా. లక్ష్మి బాబా అమ్మాయి కదా. చార్ ఓకే లక్ష్మి. ఓకే లక్ష్మి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్? లక్ష్మీ బాబా లక్ష్మి ఇస్ కరెక్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో లక్ష్మి కరెక్ట్ ఆన్సర్ చెప్పేసావు. గీత అవుట్ ఆఫ్ 3 2 కరెక్ట్ గా చెప్పేసావు కాబట్టి వీడియో చూసాం, నీ డాన్సింగ్ చూసాం. డీజే మూవీలో బాక్స్ బద్దలైపోద్ది, వీడియోలో ఎంత బాగుంటుందో అది కూడా చూసాము. కానీ ఓన్లీ ఆడియో మాత్రమే వినాలనంటే ఒకసారి మా గీత పాప ఇంత లైవ్ లో పాడతారంటే వినని అదృష్టం ఎవరన్నా ఉంటుందా? కమాన్ 1 2 3 గో. పచ్చ బొట్టులాగా పచ్చి వంటి మీద రచ్చోరచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, ఇన్నాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి వంటి మీద కర్చీఫ్ వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. రావే రావే నా మల్లె పూల పుట్ట, నిన్నే అంటించుకుంటా ఇట్ట. రారో రారో రొమాన్స్ లోని తిట్ట, కన్నే కొట్టిందే నా రంగుల దుపట్ట. బాక్స్ బద్దలైపోయే, లిప్పుకున్న లాక్స్ బద్దలైపోయే. 2 గ్రాముల బంగారం తీసేసుకొని వెళ్ళిపో బంగారం. సో గీత నీ కాంబినేషన్స్ అయిపోయాయి. ఇప్పుడు పర్ణిక నీ టర్న్. సో 3 కరెక్ట్ గా చెప్పేస్తే +1 ఎక్స్ట్రా 4 గ్రామ్స్ వస్తుంది. సో ఎయిమ్ ఫర్ 4. ఓకే ఫస్ట్ కాంబినేషన్ నాగార్జున అండ్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో ప్రియమణి కూడా ఉంది. బోలో అష్టలక్ష్మి రగడ. ఓకే గీతా మాధురి. ఏంటి నువ్వు అసలు ఎందుకు నీకు చెప్పావు? ఇన్ని ఇయర్స్ ఉన్నాయా? ఇలారా నా పక్కన నిల్చో కొంతసేపు. యాంకరింగ్ చేయి ఒకసారి. కరెక్టా కాదా చూద్దామని అడుగు. ఓకే మరి ఇది కరెక్ట్ కాదో చూసేద్దాం. ఆన్సర్ ప్లీజ్. ఇక్కడే ఉండు. ఈ రౌండ్ అక్కడ నిల్చుంటా. ఓకే థ్యాంక్ యూ. ఇది ఇంకా ఓకే పర్ణిక, మరి నీ నెక్స్ట్ కాంబినేషన్ ఏంటో చూద్దాం. అమ్మోరు. ఏంటి ఆన్సర్ చెప్పు. అమ్మోరు. అమ్మోరు. చూద్దాం. లెట్స్ చెక్ ది ఆన్సర్. అమ్మోరు రైట్ ఆన్సర్. నేను అలాగే చేస్తానా? నువ్వు ఇలా చెయ్యవు, ఓన్లీ ఇది చేస్తావు. శ్రీముఖి నెక్స్ట్ ఏంటి? ఓకే నెక్స్ట్ కాంబినేషన్ ప్లీజ్. ఓకే శ్రీకాంత్ అండ్ రవళి అండ్ థర్డ్ వన్ ఇస్ రాఘవేంద్రరావు గారు. పెళ్లి సందడి. పక్కా? Yes. కాన్ఫిడెంట్? Yes. ష్యూర్? ఓకే ఆన్సర్ ప్లీజ్. ఓకే పర్ణిక గెలుచుకుంది మరి 3 grams of gold. అందుకే ఎవరు పని వాళ్ళు చేయాలి. 3 కరెక్ట్ గా చెప్పినందుకు ఎన్ని? 3 కరెక్ట్ గా చెప్పినందుకు ఎన్ని? 4 గ్రాముల బంగారం. కమాన్ శ్రీరాఘవుడా ప్రియమాఘవుడా నువ్వు వలచిన ప్రియుడా.
దీంతో నీ గేమ్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఫైనల్లీ సోనీ నువ్వు ఆడాలి. అక్కడ 4 గెలిచేసుకుంది. నేను ఎయిమ్ ఫర్ 4 అని అంటే నిజంగానే షీ ఎయిమ్డ్ ఫర్ 4. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్ దట్ గీత హెల్ప్డ్. అది పక్కన పెట్టేద్దాం. నువ్వు మాత్రం ఎవరు హెల్ప్స్ తీసుకోకుండా చెప్పాలి అని కోరుకుంటూ మనవి చేసుకుంటూ సోనీ యొక్క ఫస్ట్ కాంబినేషన్ ప్లీజ్. జగపతి బాబు అండ్ ఆమని గారి కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ అందులో రోజా గారు కూడా ఉన్నారు. ఏంది గుర్తురాలే? నిజంగానే నువ్వు కూడా మీ హస్బెండ్ నమ్మేస్తావు అట్లా? అదే సాంగ్స్ గుర్తొస్తాయని. రైట్ ఆన్సర్ ఏంటో చూసేద్దాం. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చిలక ఏ తోడు శుభలగ్నం. ఎటే బొమ్మ ఒంటరి నడక చక్కగాడు. రెండో కాంబినేషన్ వెంకటేష్ అండ్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఒక సినిమా అండ్ ఇందులో రంభ కూడా ఉంది. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ ముద్దుల ప్రియుడు. లాస్ట్ కాంబినేషన్ చూసేద్దాం. అట్లీస్ట్ ఇదన్నా చెప్తావేమో. మిక్కీ జే మేయర్, శ్రీకాంత్ అడ్డాలా అండ్ వరుణ్ తేజ్. ముకుందా. ముకుందా. Let's see if Mukunda is the right answer. If the answer is happy birthday to you, happy birthday dear 1 gram gold, happy birthday to you. ఎలాగో అప్పటి నుంచి నందు టాపిక్ వస్తుంది, గీతా మాదిరి ఇక్కడే ఉంది, శుభలగ్నం కూడా వచ్చేసింది కాబట్టి ఒక స్కిట్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు నందుగాడి బెస్ట్ ఫ్రెండ్ నేను కాబట్టి నందుగాడి రోల్ నేనే చేస్తాను. నందు దట్స్ మీ. నువ్వు రోజా కాదు నువ్వు నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఆమెని. ఇప్పుడు నువ్వు నన్ను నిజంగానే రోజాకి అమ్మేస్తావా? రోజా ఎవరు నువ్వే డిసైడ్ అయిపోయి నన్ను అమ్మే. ఎవరవుతారు? పర్ణిక. ఇంకెవరు? రెడీ దా. మన ఇద్దరికి పిల్లలు ఉంటారు కదా. పక్కకెళ్ళవే, పక్కన పడుకో. బిడ్డ నీ కడుపులోకి వెళ్ళి పుట్టింది అట్లా అనకో. మమ్మీ మమ్మీ అమ్మకేమో కావాలంట అడుగుతుంది, నేను ఇస్తాను, నువ్వు పక్కకెళ్ళి ఆడుకున్నాను. పక్కకెళ్ళి ఆడుకోవే. ఏమిస్తావు డాడీ? దోమలు కుడుతున్నాయంట, బెడ్రూమ్ లోకి పిలిచింది. ఆల్ అవుట్. సోనీ పక్కకెళ్ళి ఆడుకో. సోనీ పక్కకెళ్ళి ఆడుకో. బుజ్జి చెప్పు బుజ్జి ఏంటి? పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, చూసా పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, నగా నట్ర అన్ని వాళ్ళన కొంటున్నారు. ఓకే, నువ్వు ఉన్నావు ఎప్పుడు ఫోన్ చూస్తున్నావు, మనకు మాత్రమేమి తక్కువ. టైం తక్కువ, టైం తక్కువ. ఏమైందమ్మా బుజ్జి? ఏంటి బుజ్జి? అరే దూరంగా ఎందుకు వెళ్తున్నా? నేను మొగ్గుడిని పెళ్లి చేసుకున్నాను, 3 సంవత్సరాలు అయింది. చెప్పు ఏమైంది? నా మొగుడు కూడా ఇలా లాగున్నాడు. చెప్పు ఏమైంది? అలా కాదు మొగుడా, అలా కాదు మొగుడా. కాదు బుజ్జి, అయితే విషయం ఏంటంటే కావాలి. ఓకే నెక్స్ట్. బుజ్జి రోజు ఇలా ముద్దులు పెట్టవా? ఓకే సరే బుజ్జి. కాదు బుజ్జి కావాలి. ఓకే నెక్స్ట్. బుజ్జి విషయం చెప్పనా వద్దా? ఇంకో ముద్దు ఇక్కడ బాగోదు. నీకు హైట్ అందదు. ఓకే చెప్పు. సో బుజ్జి విషయం ఏంటంటే నువ్వు షూటింగ్లు చేసి అలసిపోతావు, నేను పాటలు పాడి అలసిపోతా. లెట్ us హ్యావ్ సమ్ హ్యాపీ టైం. కొంచెం అలా రిలాక్స్ అవుదాం. ఆ అమ్మాయి ఎవరికో నిన్ను అమ్మేయాలట, అమ్మాయి ఎవరో నిన్ను పెళ్లి చేసుకుంటుందట. బుజ్జి నన్ను మనిద్దరమే ఉందాం, గేమ్ ఆడదాం, పర్వాలేదు. 1 కోటి రూపాయలు ఇస్తానంది. నా పేరు నందు నుంచి అందరూ గీతా మాదిరి ఆయన, గీతా మాదిరి ఆయన నుంచి నన్ను నువ్వు ఒకరికి అమ్మేస్తున్నావా? ఎందుకంటే నీకు నచ్చట్లేదు కదా. ఎంత రేటుకి? 1 కోటి రూపాయలట. పర్లేదు లేదా? 1 కోటి రూపాయల కోసం కక్కుర్తి పడి మొగుడిని. గీత
నా కత్తిరట్టి ఫిగర్. కదిలెడుతున్నా నా కలలన్నీ నీతో వదిలెడుతున్నా ఎంతనుకున్నా ఏదో బాధ మేలి పెడుతోంది లోపల అనుకుంటే మరి తెగిపోయేదా మన అనుబంధం నీటిదా భారంగా ఉంది నిజం దూరంగా వెళుతోంది జీవితం నీ మాటే నా నిర్ణయం నీకో జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే జల్దీ జారుకో జారుకో జారుకోవాలే ఇంకో ఊరుకో పారుకో పారిపోవాలే ₹1 ఏవి పర్ణిక? లేవు లేవు. వచ్చే అక్కర్లేదు నీకు అది. బాగా వాడేసుకుంది అక్కడ. నేను అదే కాళ్ళ మీద మోకాళ్ళ మీద పడి నేను ఎందుకో నిన్ను నందులా చూడలేకపోతున్నా. నేను నిన్ను శ్రీముఖిలాగే చూసి తను మీ ఇద్దరు గీత నీకు 3 ముళ్ళు. ముళ్ళు కాకుండా ముళ్ళేసి ఉండేదాన్ని. ఆ ముళ్ళు కాదు గీత, 3 ముళ్ళు 7 అడుగులు. 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు నీతో కలిసి ఉన్నానే. ₹1 ఇస్తోందే. సిగ్గులేదా గీత నీకు? లేదు. ఇదేనా ఆడాళ్ళు మహాముదురులు. నీదే కదా ఐడియా? ఎందుకమ్మా అలాంటి స్కిట్ చేయాలనిపించింది? నందుని మిస్ అవుతున్నా, అందుకే నందులాగా చేస్తే బాగుంటది కదా అని. ఫోన్లే, నందుని మిస్ అయితే నందులా చేస్తేనే బెటర్. నందు కావాలంటే కష్టం. ఓకే, సో రౌండ్ నెంబర్ 3 లోకి ఎంటర్ అయిపోదాం. రౌండ్ నెంబర్ 3 చాలా 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 ఇంట్రెస్టింగ్ రౌండ్, మీ పాటలకు సంబంధించింది. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్. రౌండ్ నెంబర్ 3 వినపడ్లా. వినబడలే. ఓకే, సో గీతా మాదిరి నేను చెప్పకంటే ముందే హెడ్ ఫోన్స్ కూడా పెట్టేసుకొని రెడీగా ఉంది కాబట్టి పర్ణిక యూ ప్లీజ్ కమ్ హియర్. సో నేను గీతాకి ఇస్తున్న ఫస్ట్ వర్డ్ కానీ లైన్ కానీ ఏంటంటే నేను అరవచ్చా? అరవచ్చు. ఓకే, సో నేను నీకు ఇస్తున్న ఫస్ట్ వర్డ్ ఇస్తరాకు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇస్తరాకు. ఇస్తరాకు. గట్టిగా గట్టిగా అరవచ్చు అరవచ్చు. రావు. ఇస్తరాకు. ఇస్తరాకు. గట్టిగా. సినిమా పేరా? ఆహా. ఇస్తరాకు. అల్లు అర్జున్. ఇస్తరాకు. కృష్ణార్జున్. ఇస్తరాకు. ఒక్కొక్క వర్డ్ చెప్పు, ఒక్కొక్క వర్డ్ గట్టిగా చెప్పు. గీత. అలాంటి నీకు అర్థమవుతుందని. ఇస్తరాకు. ఈ ఈ ఈ ఈ నీ ఈ ఈ ఈ ఈ త రాకు. ఇస్తరాకు. తెలుసు నాకు. ఇస్తరాకు. ఇస్తరాకు. ఈ రాకు. గీత గారు. హెడ్ ఫోన్స్ నికాలో. మేము అప్పటి నుంచి గొంతులు అరుచుకుంటూ విరుచుకుంటూ చెప్తున్న వర్డ్ ఇస్తరాకు. సో ఎనీవేస్ ఆ 2 grams ఆఫ్ బంగారం తను గెలుచుకోలేదు. ఇప్పుడు పర్ణిక నువ్వు వెళ్ళిపో. సోనీ నువ్వు ఇక్కడికి రా. ఒక్కొక్కటేనా? యప్. అడియా హెడ్ ఫోన్స్ పెట్టేసుకో. నేనే. ఓ ఓకే. ఓకే రెడీ. సో నేను నీకు ఇస్తున్న వర్డ్ ఏంటంటే నా పాట పంచామృతం. నా పాట పంచామృతం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా 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 పాట. నా బాధ. పాట. నా పట్నం. పాట. నా పాట. నా పాదం. పాట. నా పా ట ట నా పాట. నా పా
ఓకే నా పాట పంచామృతం. నా పాట పంచామృతం. నేను ముద్దపప్పుని. నేను 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 ముద్ద పుత్తడి. ముద్ద 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 మూత ముద్ద ముద్ద ముద్దు పప్పు పప్పు. నా ముద్దపప్పు. నేను ముద్దపప్పు. నేను ముద్దపప్పు. నేను ముద్దపప్పు. వెరీ గుడ్. సో నువ్వు గెలిచేసుకున్నావు 2 grams of gold. కంగ్రాచులేషన్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకలన్నీ ఓరమాస లెక్కల. ఓకే, సో గీతా మాధురి అయితే ఫినిష్ చేసేసుకుంది. మరి పర్ణిక ఎలా చెప్తుందో చూసేద్దాం. సో పర్ణిక నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకో, గీతా నువ్వు ఇక్కడికి వచ్చి. సో గీత నేను నీకు ఇస్తున్న ఫస్ట్ పదం కానీ లైన్ కానీ పర్ణికకి ఏంటంటే దొండపండు. దొండపండు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. దొండపండు. తొక్క దొండపండు. దొండపండువా? దొండపండు కరెక్ట్. 2 గ్రాములు. సారీ. ఓకే, సో నేను నీకు ఇస్తున్న వర్డ్ కానీ లైన్ కానీ ఏంటంటే సోని అక్కుం బక్కుం. అక్కుం బక్కుం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అక్కుం ఆ ఆ ఆ కు ను కు 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 కు. ఆకు. అక్కుం ఆకు. ఆకు ఆకుప్ప. అక్కుం ఆకు. 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 అక్కుం అకుం. బకుం బకుం. రావాలా? ఓళ్ళు చెప్పాలమ్మా నీకు. అంత పూర్తిగా ఎలా చెప్పావు తొందరగా? అది గేమ్ షోస్ లో అది ఉంటే అదే విన్నర్. అవునా? ఇదిగో 1 ఆ 2 ఆ 3 ఆ 4. కంగ్రాచులేషన్. సూపర్. సో పర్ణిక నీది అయిపోయింది. ఇప్పుడు సోనీ నువ్వు ఎలా చెప్తావో చూడాలంటే గీత నువ్వు ఇక్కడికి రావాలి. సోనీ నువ్వు హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి. సో గీత నేను నీకు ఇస్తున్న పదం కానీ లైన్ కానీ ఏమిటంటే ఖడ్గవీరుడు. ఖడ్గవీరుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఖడ్గవీరుడు. ఖడ్గా కాగా. గా కరెక్ట్. ఖడ్గ. బాగా తిన్నారా? ఖడ్గవీరుడు. వీరుడు. ఖడ్గవీరుడు. ఖడ్గవీరుడు. ఖడ్గ ఖా 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 బయట కను. పెద్ద రాధా. వీరుడు. వీరుడు. మగధీరుడు. ఖడ్గవీరుడు. వీరుడు. ఖడ్గవీరుడు. కత్తివీరుడు. ఖడ్గవీరుడు. ఖడ్గవీరుడు. మీరు కథలో వడ్డేసుకుంటే అయిపోతుందా? కొంచెం టెన్షన్ మెయింటైన్ చేయనియరా? అదేంటి నాకు అర్థం కాదు. యాక్టింగ్ చేయడం రాదా మీకు? హాయ్ మమ్మీ. మమ్మీ అన్నావు కదా, ఇంకా నేను ఇక్కడ మమ్మీ. సర్లే తీసే. కరెక్ట్ ఆన్సర్ మై డియర్ బేబీ. సో థ్యాంక్ యూ గీత. పర్ణిక ప్లీజ్ కమ్ హియర్. ఓకే, సో వినపడలేదు కాబట్టి నేను నీకు ఇస్తున్న వర్డ్ కానీ లైన్ కానీ ఏమిటంటే ఇనపరేకులు. ఇనపరేకులు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇనప ఈ గి ఇనప గీతా మాధురి. రేకులు. ఇనప ఇనప రేకులు. ది ఇనప సినిమా. సైమా. ఇని సైమా. ఇనప ఈ రి ఇనప నాప ఈ ఒకసారి నాను ఈ అను. ఇనప రేకులు. కినప. రేకులు. ఈ గి టి రే. ఈ రే అను. రే. రే ఏ కు రు కు ఉ ఉ
కష్టంగా ఉంది చాలా. ఇనప రేకులు రేకులు రేకు ఇనప రేకు రేకులు ఇనప రేకులు. సూపర్. టైం అయిపోయిగా చెప్పిన దానికి పర్ణిక సూపర్. దానా ఇక్కడ 2 గ్రాములు తీసుకుపోయి ఇవి కూడా వద్దా? సర్లే నా బిడ్డ ఎందుకు నడుచుడు పక్కగా అయిపోతావుదా. ఇగో 1 2. సో ముందుగా రౌండ్ నెంబర్ 3 పూర్తయిపోయింది కాబట్టి మీ ముగ్గురికి ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తా. టంగ్ ట్విస్టర్. సో జాగ్రత్తగా వినండి. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నీ నాన్న అని నేను రెడీ 1 2 3 గో. నీ నాన్న నాన్న నీ నాన్న నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నేను నీ నాన్నను నా నాన్నను. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే అని నేను అన్నానా, నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నా నాన్న నా నాన్నే నీ నాన్న నీ నాన్నే. సోనీ చెప్తాది నా బంగారు కొండమ్మ. నేను చెప్పు 1 2 3 గో. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే. ఇది ఎందుకు ఇంకా మేము డస్ట్బిన్ లో వాడేసే. ముగ్గురు కలిసి ఒకటేసారి సింక్ లో పాడతారు చూడు. ఓకే 1 2 3 గో. నీ నాన్న నా నాన్న అని నేను అన్నానా, నా నాన్న నీ నాన్న అని నేను అన్నానా, నీ నాన్న నీ నాన్నే నా నాన్న నా నాన్నే. మీ నూనె మా నూనె. ఓకే సో ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ వీళ్ళు గెలుచుకోవాలంటే ఒక టాస్క్ చేయాలి. సో ఆ టాస్క్ కి సంబంధించిన ప్రాపర్టీని అయితే ముందు చూసేద్దాం, దాని తర్వాత మాట్లాడుకుందాం. ప్రాపర్టీ ప్లీజ్. ఓకే సో ఈ రోజు జరగబోతున్న ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి 1 గ్రామ్ బంగారంకి జరుగుతున్న ఈ టాస్క్ చాలా రాజసం, టీవీ అండ్ అలాగే సాహసంతో కూడినది. ఈ రోజు ఇక్కడ 5 బలూన్స్ ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఆరోస్ అండ్ దీన్ని ఏమంటారు గీత? విల్లు ఉంది. సో ఈ విల్లుని వాడి ఆ బలూన్ ని మీరు అక్కడ 5 బలూన్స్ ఉన్నాయి, 3 పగిలినా చాలు. ఇక్కడికి రండి, పగలగొట్టండి, 1 గ్రామ్ బంగారం తీసుకుపోండి. కొట్టాలో నేర్పించండి ఎవరైనా. దా ప్రభాస్ ఉండగా నీకెందుకు దండగా. వంగుము. Come on, దేవసేన. త్రిభుజం. మొదటి ఛాన్స్ లో గీతా మాదిరి 5 ఛాన్సుల్లో 2 బలూన్స్ ని పగలగొట్టింది. సో ఎనీవేస్ 2 కంటే ఎక్కువ పర్ణిక కొడుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. పర్ణిక ప్లీజ్ కమ్. వెల్కమ్. నువ్వు 3 బలూన్స్ ని పగలగొట్టించావు. సో ఇప్పుడు లెట్స్ వెల్కమ్ మై డియర్ బేబీ సోనీ. సో
యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసినట్టు ఈ 1 గ్రామ్ ఆఫ్ గోల్డ్ గోస్ టు ది none other than Parnika girl. Come on. Congratulations. సూపర్. సో అదనమాట ఇంతతో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి టాస్క్ కూడా అయిపోయింది కాబట్టి అర్జెంట్ గా మనం రౌండ్ నెంబర్ 4 లోకి వెళ్ళిపోదాం. సో సెటప్ అవుట్. సో ముందుగా రాజుగారి గది ఎవరు ఆడతారో తెలుసుకోవాలంటే ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో మనం తెలుసుకోవాలి. వావ్, పర్ణిక గీత అన్నమాట అక్షర్ అలా నిజము. ఏ షోకి వెళ్ళినా నువ్వే గెలుస్తావని అనింది కాబట్టి నువ్వు ఒక్కదానివే రౌండ్ నెంబర్ 4 ఆడతావు కాబట్టి 2 ఛాన్స్లు ఉంటాయి నీకు. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. రాజుగారి గది. లక్ ఉంటే లక్ష్మి నీదే. సో రాజుగారి గదిలో 11 గ్రాముల బంగారాన్ని డ్రాప్ బాక్స్ ని నేను పెట్టడానికి వెళ్ళిపోతున్నాను. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ పర్ణిక. టాటా బాబా. ఎక్కడుంది అనుకుంటున్నావు? బాగా ఆలోచించి చెప్పావనుకో ఫస్ట్ ఛాన్స్ లో చెప్పేస్తే 11 గ్రామ్స్ వస్తుంది. సో ఏం ఫర్ మోర్ కాబట్టి థింక్ అబౌట్ ఇట్. ఆల్ ది బెస్ట్. పర్ణిక గారు చెప్పండి. డోర్ నెంబర్ 1, 2, 3 ఎక్కడుందా డ్రాప్ బాక్స్? ఎందుకుందా డ్రాప్ బాక్స్? ఎన్నున్నాయో డ్రాప్ బాక్స్లో? ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఆ మలుపుల్లోని ఒక ముఖ్యమైన అంశం ఆ డ్రాప్ బాక్స్ ఎక్కడుంది? నంబర్ 3. ఎందుకంటే నో రీజన్. బాగా ఆలోచించు. ఇందులో ఆలోచించడం ఇంకా ఆలోచించు. ఏం జాగ్రత్తగా ఆలోచించు. 11 గ్రాములు. 3. ఎన్నిసార్లు అడిగినా 3 3 3 3 3 3 అంటుంది కాబట్టి లెట్స్ ఫ్రీజ్. రాజుగారి గది నెంబర్ 3.